చిత్తూరు నగరాభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన ప్రజాప్రతినిధి ఆర్ గోపీనాథ్ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. గురువారం చిత్తూరు సంతపేటలోని కూడలిలో మాజీ ఎమ్మెల్యే బీసీ నాయకులు ఆర్ గోపీనాథ్ 74వ జయంతి వేడుకలను భూపేష్ గోపీనాథ్ ఆధ్వర్యంలో సంతపేటలో ఘనంగా చిత్తూరు నగర ప్రజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూపేష్ గోపీనాథ్ మాట్లాడుతూ పార్టీలు ఏదైనా అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి గోపీనాథ్ అని అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నట్లు తెలిపారు. ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేశారు. గతంలో తన తండ్రి నగరాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం నగర ప్రముఖులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో గోపీనాథ్ ముందుండేవారని కొనియాడారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను పంపించేస్తాను. జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాము. కానీ ఈరోజు నాన్న కోసం మా కుటుంబ వెల్ విషర్స్ అన్నీ ఇక్కడ ఇచ్చినారు. చాలా సంతోషం. మేము ఆలోచించేది ఒకటే, సంతపేట కానీ చిత్తూరు కానీ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు మేము మా నాన్న ఎమ్మెల్యేగా ఈ చిత్తూరుకి గెలిచినప్పుడు అగేన్స్ట్ వేవ్లో అది మన ఆయన ప్రభుత్వం రాకుండా ప్రతిపక్షంలో గెలిచినారు. అప్పుడు మేము చేయాలనుకునేది ఏది చేయలేకపోయినాం. తర్వాత కూడా చాలా వరకు చూస్తే డెవలప్మెంట్ కానీ ఏది కానీ చేయలేకుండా ఒక పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా డెవలప్ చేస్తామని ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్తున్నారు. కాబట్టి మేము చాలా వరకు అందరూ ఆశించేట్టు మేము కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి, ఖచ్చితంగా చెప్పిన డబ్బులు పెట్టాలి. 350 కోట్లు శాంక్షన్ అయినట్టు వింటున్నా. ఖచ్చితంగా అమౌంట్ వచ్చి చిత్తూరుకి మంచి చేయాలి. అన్ని రోడ్ల సమస్యలు కానీ, వాటర్ సమస్యలు కానీ, లేకపోతే డ్రైనేజ్ సమస్యలు కానీ అన్నిటి కూడా తీర్చాలి. ఇది చాలా వరకు ఎప్పటి నుంచో మా కోరికలు తీరుస్తారని నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. ప్రముఖ నాయకుడైన ఆర్ గోపీనాథ్ 74వ జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా ఆయనకి సంతపేట పుర ప్రజలు మరియు కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజలు పాల్గొని ఆయన జయంతికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిత్తూరులోని ముఖ్య నీటి సమస్యని, సంతపేటలోని సమస్యలని తీర్చడమే కాకుండా అహర్నిశలు బీసీల ఉన్నతికై పాటుపడ్డారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రజలు పిలిచిన వెంటనే స్పందించే రకము. డీసీసీ ప్రెసిడెంట్గా ఎంతోమంది కౌన్సిలర్లను, ఎమ్మెల్యేలను, చుట్టుపక్కల 14 ఎమ్మెల్యేలు, సుమారు 10-11 మంది ఎమ్మెల్యేలను ఒంటి చేతిపై గెలిపించిన ఘనత ఆర్ గోపీనాథ్ గారిది. ఆయన బీసీల పట్ల అపరిమిత ప్రేమను చూపించేవారు. ఆయన లేని లోటు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీనే కాకుండా